హాయ్ అందరికీ క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. ముందుగా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగిపెట్టిన 3 ఉల్లిపాయలు వేసుకొని చిటికెడంత పసుపు, 1.5 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఎండు బఠానీని ఒక పావు కప్ దాకా తీసుకొని దాన్ని 2 గంటల ముందు నానపెట్టేసుకున్నానండి. దీన్ని వాటర్తో సహా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ఒక టమాటో, 1 కప్నని వాటర్ని వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, క్యాప్సికమ్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవి 2 వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. కుక్కర్ ఆరిపోయాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి. దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుంటే ఎంతో గుజ్జుగా టేస్టీగా వస్తుందండి ఈ క్యాప్సికమ్ కర్రీ.